నిరంతర శ్రామికుడు మరియు ఈ భారతదేశానికి దిక్సూచి. అలాగే రోజుకు 18 గంటలు ఈ భారతావని కోసం కష్టపడుతున్న మన ప్రియతమ నేత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మాసైపేట మండల కేంద్రంలో ఆయన జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం జరిగింది. మోడీ లాంటి నాయకుడు మన దేశానికి దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈ దేశంలో 2014కు ముందు ఎందరో ప్రధానులు వచ్చారు పోయారు, కానీ ఉగ్రవాదం మీద ఉవ్వెత్తున లేచిన ప్రధాని ఎవరైనా ఉన్నారు అంటే కేవలం నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈ 11 సంవత్సరాల కాలంలో ఎక్కడా ఉగ్రదాడులు జరగలేవు. ఒకవేళ జరిగినా వెంటనే ఉగ్రవాదులకు చెంపపెట్టుగా తన వంతుగా ఏదో ఒక రూపంలో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం పెట్టుకుంటున్నాడు. అలాగే ఆర్టికల్ 370 కానీ, ఇంకా త్రిబుల్ తలాక్ కానీ, ఇంకా భారతావానికి సంబంధించిన చాలా కార్యక్రమాలు. మొన్నటికి మొన్న పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకుంటే కేవలం రోజుల్లోపే ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోకి చొరబడి ఉగ్రవాదులను ఏరివేయడం జరిగింది. ఇట్లాంటి ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. కాబట్టి ఈ భారతదేశ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే ఆ నరేంద్ర మోడీ గారు 100 సంవత్సరాలు కాదు, ఇంకా అందరి ఆయుష్ పోసుకొని ఇంకా 100 సంవత్సరాలు బతికినా గొప్పే. ఎందుకంటే అట్లాంటి నాయకుడు, అట్లాంటి ఆనిముత్యం దొరకుడు ఈ భారతావనికి భారతదేశ ప్రజలు చేసుకున్న కృషి ఎంతో అదృష్టం ఉంటే కానీ అట్లాంటి నాయకుడు భారతదేశానికి దొరకడు. నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మాసైపేట బీజేపీ మండల శాఖ తరఫున మరొకసారి తెలుపుతున్నాము. భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి మా మాసైపేట మండలం తరఫున 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పనులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. అతనికి ఇంకా 100 ఏళ్ళు ఉండాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. జై బీజేపీ, జై మాసైపేట, జై తెలంగాణ.